ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాలమున దేవుని సన్నిధానంలో మీతో దేవుని గురించి మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి హృదయపూర్వకముగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్న మీకు అందరికీ కూడా క్రీస్తు పరిశుద్ధమైనటువంటి కాపుదల మీ చుట్టూ ఉంచబడునుగాక. దేవుని యొక్క సన్నిధానంలో గత దినం మనం చూసాము, ప్రార్థన చేయకపోవటం పాపము అని. పరిశుద్ధుడైన సమూయేలు ప్రవక్త ప్రార్థన చేయకపోవటం అది దేవునికి విరోధకరమైన పాపము, అది నాకు దూరమైపోవునుగాక అని చెప్పి ఆయన ఎంతగానో మరి ఆ విషయంలో ఎంతో భయము చెంది ప్రార్థించినట్లుగా మనం చూసాం. 4 కార్యాలు చూసాం. ప్రార్థనకు ఆటంకాలు కలిగించేవేంటో 4 కార్యాలను మనం చూసాం. ఈరోజు మనము నేర్చుకోబోయేటటువంటి వాక్యం యొక్క టాపిక్ ఏంటంటే, మనము ఎందుకు ప్రార్థన చేయాలి. ఈ విషయం తెలియక చాలామంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ప్రియమైన వారులారా, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయాలు కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను. దయచేసి గమనించండి. ఈ ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశమును మనం పరిపూర్ణముగా సద్వినియోగం చేసుకోవాలి. గత దినము చెప్పాను, సృష్టికర్త అయిన దేవునితో సృష్టించబడిన మానవుడు మాట్లాడటమే ప్రార్థించటం అని. కనుక మనం ప్రార్థనను ఆయుధముగా తీసుకొని మనం ప్రార్థించాలి. నా ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఎందుకు మనం ప్రార్థన చేయాలి అనే ప్రశ్నకు జవాబుగా మరి యేసుక్రీస్తు వారు ప్రార్థించమని ఆజ్ఞాపించాడు కాబట్టి ప్రార్థించాలి. యేసుక్రీస్తు వారు ప్రార్థించమని ఆజ్ఞాపించారు కాబట్టి మనం ప్రార్థించాలి. మన దేవుడు ఎవరిని దేవుడుగా మనం ఆరాధిస్తున్నామో, ఎవరు దేవుడుగా ఆయన ఎద్దుకు మనం వచ్చిన్నామో ఆయన ఏం చెప్తున్నారంటే ప్రార్థన చేయండి అని రిక్వెస్ట్ అడగలేదు, ఆజ్ఞాపించాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మరి ప్రభువారు ఆజ్ఞాపించారు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువారు ఒక శ్రేష్టమైన సంగతిని తెలియచేస్తూ ఉన్నారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గమనించండి. 18వ అధ్యాయము 1 నుంచి 8 వరకు నేను చదువుతున్నాను, గమనించండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని ఎద్దుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కాదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, యేసు ప్రభువారు మనల్ని ప్రార్థించమని ఆజ్ఞాపించున్నారు. ఎలా ప్రార్థించమని ఆజ్ఞాపించున్నారంటే, వారు విసుగక నిత్యము ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి అంటే 2 పాయింట్స్. ఒకటి, విసుగక ప్రార్థించాలి.
ప్రార్థన విసుగుదలను కలిగించేదిగా ఉంటుంది. ఇంకేం చేద్దాములే, జవాబు రాలేదు అని సొమ్మసిల్లిపోతాం. కాబట్టి మనం విసుగక ప్రార్థించాలి. 2, నిత్యము ప్రార్థించాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఒక విన్నపం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ విన్నపం ఇక చాలు, ఇక చేయొద్దు అని చెప్పేంత వరకు కూడా మనం ప్రార్థించాలి. ఇర్మియా ఆ ప్రజల కొరకు నీవు ప్రార్థించొద్దు అని చెప్పాడు. అప్పుడు ఇర్మియా ప్రార్థించడం మానేశాడు. నీవు చేసినా కూడా నేను వినను అని చెప్పాడు. సమూయేలు అయినను, మోషే అయినను, ఇర్మియా అయినను భక్తులు ప్రార్థించినా కూడా నేను వినను, ఇక చాలు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో విసుగక మనం ప్రార్థన చేయాలి. విసుగక దేవుని వైపు మనం తేరి చూడాలి. దేవుడు ఆ విషయాన్ని మనకి మరి అధికముగా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రార్థిస్తూనే ఉండాలి. ఇక్కడ ఈ 18వ అధ్యాయం లోకాసు సువార్తలో 1వ వచనములో వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రపంచము సాతాను చేతిలో ఉన్నది. కాబట్టి మనం మేలు అనిపించుటకు అనేక ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మనము పరిపూర్ణముగా విశ్వాసముతో, బలముతో, శక్తితో, దైవ కృపతో నింపబడి మనం అధికముగా ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది. చూడండి, ఈ వ్యక్తి న్యాయాధిపతి అట. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అన్యాయస్తుడు అతను. అయితే ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, ఒక మంచిని చెప్పేవాడుగా ఉన్నాడు, ఒక జడ్జిగా ఉన్నాడు. ఈ న్యాయాధిపతి అయిన అని గుణలక్షణాలు ఎలాగున్నాయంటే 4 రకాలుగా ఉన్నాయి. 1, దేవునికి భయపడడు. ఇతను ఎలాంటి వాడు? దేవునికి భయపడడు. 2వది, మనుషులను లెక్క చేయడు. 3వది, కఠినాత్ముడు. 4వదిగా అన్యాయస్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి భయపడడు, మనుషులు లక్ష్య పెట్టడు, కఠినాత్ముడు, అన్యాయస్తుడని న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చి, అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, వచ్చే వారం రా, అప్పుడు చూద్దాం అన్నాడు. ఆమె గుర్తుంచుకొని వచ్చే వారం వెళ్ళినప్పుడు ఆ గేట్ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరమ్మా నీవంటే, పోయిన వారం న్యాయాధిపతి గారు నన్ను వచ్చే వారం రమ్మన్నారు, అందుకే వచ్చానన్నప్పుడు ఆ యొక్క గేట్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి వచ్చి, అయ్యా నీ కొరకు ఒక విధవరాలు వచ్చింది, పోయిన వారము వచ్చిందట మీ దగ్గరికి, మీరు మరలా రమ్మన్నారట, వచ్చిందయ్యా అన్నప్పుడు వెంటనే ఆ న్యాయాధిపతి లోపలికి రమ్మని చెప్పి ఇంక 2 వారాల తర్వాత రా అన్నాడు. మళ్ళా అదే విధంగా 2 వారాల తర్వాత ఆమె వచ్చింది. మరలా వచ్చినప్పుడు ఏంటమ్మా ఏంటి సంగతి అని ఆ యొక్క గేట్ దగ్గర అడుగుతుంటే, అయ్యా నేను పోయిన వారం వస్తే మరి 2 వారాల తర్వాత రమ్మన్నారు, అందుకే వచ్చాను అన్నప్పుడు ఆ యొక్క న్యాయాధిపతి, అన్యాయస్తుడు న్యాయాధిపతి 3 వారాల తర్వాత రా ఇలా తిప్పుతూ వచ్చాడు. ఇలా ఆమెని అధికంగా తిప్పుతూ వచ్చాడు. ఆ విసుక్కు చెందలేదు ప్రియులారా. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆమె పోతూనే ఉన్నట్లుగా దేవుని వాక్యము తెలియచేస్తుంది. చూడండి, లోకాసు సువార్త 18వ అధ్యాయము 5వ వచనములో గమనిస్తే, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. దేవుని యొక్క సన్నిధానంలో ఈమె మాటికి కనుక గమనించండి, ప్రభు యొక్క హృదయాన్ని మనము కదిలించేది ప్రార్థన. దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థిస్తూ మాటికి ప్రభుతో మనం మాట్లాడుతున్నప్పుడు నిశ్చయముగా ప్రభు మనకి సహాయం చేస్తాడు. మనల్ని పరీక్షించే ప్రభువు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. కనుక ఆ అన్యాయస్తుడైనటువంటి వ్యక్తి హృదయంలో, దేవునికి భయపడని ఆ వ్యక్తి హృదయంలో, మనుషులకు లెక్క చేయని ఆ వ్యక్తి హృదయంలో, మరి కఠినాత్ముడైన ఆ వ్యక్తి హృదయంలో అనిపించింది కదా, మరి మాటికి ఈమె నా యొద్దకు రాకుండా ఉండునట్లు నేను ఆమెకు ఒక మేలు చేస్తాను అని చెప్పాడు.
కనుక దేవుని యొక్క సన్నిధానంలో మేలు చేస్తానని తనలో తాను అనుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. కనుక ఆయన న్యాయము తీర్చే దేవుడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చగలిగినప్పుడు దివారాత్రులు నాకు మొరపెడితే నేను న్యాయము తీర్చనా అని ప్రభువు తెలియచేస్తున్నాడు. కాబట్టి విసుగుక, సొమ్మసిల్లిపోక, బలహీనలో కాక ఆయన సన్నిధానంలో మనం ప్రార్థించాలని దేవుని వాక్యము మనకెంతో స్పష్టముగా తెలియచేస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మొదటి దశలోని రాసిన పత్రికలో మనం చూస్తే చూడండి, మొదటి దశలోని రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు మనం చూస్తే గమనించండి. దేవుని యొక్క 15వ వచనంలో, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలని దాన్ని అనుసరించి నడుచుకొనడి. ఎల్లప్పుడూ సంతోషముగుండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు ఆజ్ఞ ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయమని పరిశుద్ధ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ప్రియమైన వారలారా, ప్రార్థన ఎందుకు చేయాలి అంటే దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. రెండవ కార్యం మనం గమనిస్తే, మనము శోధనలో ప్రవేశించకుండానట్లు మనం ప్రార్థించాలి. మనము శోధనలో ప్రవేశించకుండానట్లు మనం ప్రార్థించాలి. అనేక మంది శోధనలోనికి ప్రవేశించిన తర్వాత ప్రార్థిస్తారు. అయితే ప్రభు ఏం చెప్పారంటే, ఈ లోకంలో శోధన ఉంది కనుక మీరు ప్రార్థన చేయండి అని ఆయన చెప్తున్నారు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో లోకాసువార్త 22వ అధ్యాయము 44వ వచనం నుండి 46వ వచనం వరకు చూస్తే ప్రియులారా, లోకాసువార్త 22వ అధ్యాయము చూడండి 44 నుంచి మనం చూస్తే, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. వారు దుఃఖముతో నిద్రపోతున్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరింత ఆతురముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, భారముతో ప్రార్థిస్తూ ఉన్నాడు. చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె అయినట్లుగా మనకి బైబిల్ స్పష్టముగా తెలియచేస్తుంది. అయితే శిష్యులైన వారు నిద్రిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధానంలో మార్కు సువార్త మనం గమనిస్తే, మార్కు సువార్త 14వ అధ్యాయము 35వ వచనము ఇలాగూ తెలియచేస్తుంది. మార్కు సువార్త 14:35లో, కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన ఎదురు నుండి తొలగిపోవాలని ప్రార్థించచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు నేల మీద పడ్డాడు. నేల మీద పడి ప్రార్థించేవాడుగా ఉన్నాడు. సాధ్యమైతే ఈ గిన్నెను తొలగించాయా, ఈ గడియను తొలగించాయా అని బ్రతిలాడుకున్నాడు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో దేవుని చిత్తానికే తనను అప్పగించుకున్నాడు. అయితే ప్రియమైన వారులారా, ప్రార్థించిన యేసు ప్రభువారు ఆయన శ్రమ పెట్టబడి జయించారు. ప్రార్థన చేయని శిష్యులు పారిపోయినట్లుగా దేవుని వాక్యము మనకి ఎంతో స్పష్టంగా తెలియచేస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో నా ప్రియమైన దేవుని వారలారా, సాతానుడు మనల్ని శోధిస్తాడు. కనుక ఆ శోధనకు మనము లొంగిపోకూడదు, మనం జయించే వారముగా కనపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శోధనలోకి ప్రవేశించక మునుపు ప్రార్థించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తే 4వ అధ్యాయంలో 1వ వచనములో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు
ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అర్థమైందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇక్కడ యేసు ప్రభువారు శోధనకు ముందు ప్రార్థించారు. 40 దినములు రాత్రింబగలు ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత శోధకుడు వచ్చాడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని అనెను. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మరి యేసు ప్రభువారు ఏమన్నారు అంటే 4వ వచనములో, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదని వాక్యము ద్వారా సాతాన్ని మరి ఆయన జవాబిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క సన్నిధానంలో బైబిల్తో మనకి సహవాసం ఉండాలి, ప్రార్థనలో యేసుతో సహవాసం ఉండాలి. కనుక దేవుని యొక్క సన్నిధానంలో సాతానులో ఉన్నటువంటి 2 గుణలక్షణాలు ఏంటి అంటే, ఒకటి, సాతానికి సిగ్గు లేదు. ఎన్నిసార్లు ప్రభు చెప్తున్నా కూడా మాటి మాటికి సాతాను ప్రభు దగ్గరకు వస్తూనే ఉన్నది. రెండవది, సమయం కొద్దిగా ఉన్నదని ఎరిగి అది చుట్టూ గర్జించు సింహం వలె తిరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, సమయం తక్కువగా ఉందని దానికి తెలిసింది, కానీ మనం ఎరగక ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో దయచేసి గమనించండి. 5వ వచనంలో మనం చూస్తే, అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడిన ఆయనతో చెప్పాను. సాతానుడు వాక్యం చెప్తున్నాడు ఇక్కడ. అందుకు యేసు, ప్రభువుని దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడినని వానితో చెప్పాను. 8వ వచనంలో సాతాను సిగ్గు లేదని చెప్పాను కదా. చూడండి 8వ వచనంలో, మరల అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగినపడి నాకు నమస్కారం చేసినాడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభుని దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడినదనెను. 11వ వచనములో, అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. కాబట్టి శోధనలో ప్రవేశించకుండానట్లు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు ఏముందలే రెస్ట్ తీసుకుందాంలే కాదు. శోధనలోనికి రాకుండా ఉన్నప్పుడే మనము ప్రార్థించాలి. దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారలారా, నీవు నేను ప్రార్థించే వారంగా ఉండాలి. కనుక ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ప్రభువారు ఆజ్ఞాపించారు. ఎందుకు ప్రార్థించాలి అంటే, మనము శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు. కనుక ప్రార్థించుదా, ప్రభు అద్భుతమైన కార్యం చేస్తారు. ఇంకా దేవుని యొక్క సన్నిధానంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా కొన్ని దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. కనుక ఆగిపోకుండా ప్రభు సన్నిధికి క్రమముగా వచ్చి ఆయన నామాన్ని ఘనపరిచి ఆయన ఆరాధించి ఆయన హెచ్చించి ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధానంలో విసుగగా ప్రార్థిస్తూ ఆయననే ఘనపరచుదుముగాక. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్.